మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి 15 మహాశివరాత్రిలోపు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. బంగారము నగలు కొంటూనే ఉంటారు. ఎందుకంటే శివరాత్రి రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. ప్రకృతిలో ప్రతి మొక్క ఒక దైవ స్వరూపమే. కానీ మందార చెట్టుకు ఉన్న విశిష్టత మరే చెట్టుకు లేదు. మందార చెట్టు అంటే కేవలం ఒక అలంకారపు మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు శక్తి స్వరూపం. ఎర్రటి మందార పువ్వులు చూస్తూ ఉంటేనే మన మనసులో ఒక రకమైన భక్తిభావం, ఉత్తేజము కలుగుతాయి. ఈ మందార చెట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పురాణాల ప్రకారం మందార పువ్వును జపాకుసుమం అని పిలుస్తూ ఉంటారు. మందార చెట్టు ప్రతి ఆకులోనూ ప్రతి కొమ్మలోనూ ఒక రకమైన దివ్యశక్తి దాగి ఉంటుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవటమే కాకుండా సానుకూల శక్తి ఆ ఇల్లంతా పరుచుకుంటుంది. మందార పువ్వు రేకులు విచ్చుకుంటున్నప్పుడు అది ఒక యోగి హృదయం విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే మన పెద్దలు పూజలో మందారానికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు. మందార చెట్టు విశిష్టతను మన శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా దాని గొప్పతనం అద్భుతం. ఈ చెట్టు గాలిని శుద్ధి చేయటమే కాకుండా దాని వేర్లు భూమిలోని దోషాలను హరిస్తాయి. ఒక మందార చెట్టు మీ కళ్ళ ముందు ఉందంటే అక్కడ దేవతా సంచారం ఉన్నట్లే లెక్క. శివరాత్రి రోజున ఈ చెట్టును దర్శించుకోవటం, ఆ చెట్టుకు నీరు పోయటం వల్ల కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది. ఈ ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం ఈ మందార వృక్షం. దాని ఆకులు ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటూ జీవశక్తికి ప్రతీకగా నిలుస్తాయి. అయితే ఈ మందార చెట్టు దగ్గర శివరాత్రి రోజు ఒక పరిహారం చేస్తే చాలు, భూములు బంగారము కొనే యోగాలు వస్తాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు ఈరోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, శివరాత్రి రోజు ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, రోజు ఏ పూలతో శివుడికి పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం. ఉపవాసం, శివ అర్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. మహాధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి. ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు, లేదా 2 చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకొని పూజ చేసిన
దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ రెండు రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుణ్ణి ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. భోలాశంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరికి నీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. రాత్రి రోజు కొన్ని రకాల వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులు.
అల్యూమినియంతో చేసిన వస్తువులు, చెక్కతో చేసిన వస్తువులు. ఈ 3 వస్తువులను శివరాత్రి రోజు కొనకూడదు, కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ దిశ మారిపోతుంది. శివానుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే అని శాస్త్రాలలో ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ నాడు మందార పూలతో శివుణ్ణి పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి. అలాగే గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఒక్క గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 జిల్లేడు పూలతో పూజించినంత ఫలితం దక్కుతుంది. అలాగే ఒక్క తామర పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 బిల్వదళాలతో పూజించినంత పుణ్యం దక్కుతుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఈ ఉమ్మెత్త పువ్వు ఒకటి. ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలంటే ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే మీ కోరిక నెల రోజుల్లోనే తీరిపోతుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పూలతో శివుణ్ణి పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. డబ్బు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే వాహన యోగం కలిసి వస్తుంది. మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే సన్నజాజులతో శివుణ్ణి పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు. శంకు పుష్పాలు అలాగే తామర పువ్వులతో శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ఇక అసలు విషయంలోనికి వస్తే మందార చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండే అతిపెద్ద కోరికలు 2. ఒకటి సొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయటం, 2 బంగారం మరియు నగలు సమకూర్చుకోవటం. ఈ 2 కూడా కేవలం ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అవి ఒక మనిషి యొక్క సామాజిక గౌరవానికి మరియు భవిష్యత్తు భద్రతకు చిహ్నాలు. అయితే చాలామంది ఎంత కష్టపడినా భూములు కొనలేకపోతూ ఉంటారు. లేదా కొందరికి కొన్న భూమి ఏదో ఒక వివాదంలో చిక్కుకుపోతుంది. అలాగే మరికొందరికి బంగారం కొనాలని ఉన్న చేతిలో డబ్బు నిలవదు. ఇలాంటి ఇబ్బందులతో బాధపడే వారికి ఈ శివరాత్రి ఒక అద్భుతమైన అవకాశం. ఈ మహాశివరాత్రి రోజున మందార చెట్టు దగ్గర చేసే ఈ చిన్న పరిహారం మీ కలలను నిజం చేస్తుంది. ముందుగా భూమి లేదా స్థలం కొనాలి అనుకునేవారు ఏం చేయాలో తెలుసుకుందాం. మీకు సొంతంగా ఒక భూమి ఉండాలని, లేదా ఉన్న భూమిలో లాభాలు రావాలని, లేదంటే మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక బలంగా ఉంటే ఈ శివరాత్రి రోజున మీరు ఒక పని చేయాలి. శివరాత్రి రోజు ఉదయాన్నే స్నానం చేసి శుచిగా ఉండి దగ్గరలో ఉన్న ఒక మందార చెట్టు వద్దకు వెళ్ళండి. ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కరించి మీ కోరికను శివుడికి విన్నవించుకోండి. ఆ చెట్టు నుండి ఒక పచ్చని అందమైన మందార ఆకును జాగ్రత్తగా కోసి తీసుకురండి. ఆ ఆకు మీద ఎక్కడా రంధ్రాలు లేకుండా, మచ్చలు లేకుండా చూసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో కడిగి పూజాగదిలో ఉంచండి. ఇప్పుడు ఆ మందార ఆకు మీద మీ గుప్పిట పట్టే అంత కందిపప్పును పోయండి. కందిపప్పు ఎర్రగా ఉంటుంది. ఇది కుజగ్రహానికి సంకేతం. భూమికి సంబంధించిన విషయాలలో కుజుడి అనుగ్రహం చాలా ముఖ్యం. ఆ కందిపప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచండి. బెల్లం అనేది తీపికి, విజయానికి సంకేతం. ఈ రెండింటిని మందార ఆకు మీద పెట్టి మీ ఇంట్లో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు ఉంచండి. కళ్ళు మూసుకొని ఓం నమఃశివాయ అని మనస్సులో స్మరిస్తూ, నాకు త్వరలోనే భూమి యోగం కలగాలి, నా భూమి సమస్యలు తొలగిపోవాలి అని గట్టిగా కోరుకోండి. ఈ ఆకును అలాగే 24 గంటల పాటు శివుడు ముందే ఉంచాలి. మరుసటి రోజు అంటే మర్నాడు ఉదయం ఆ ఆకుతో సహా కందిపప్పును, బెల్లాన్ని తీసుకుని వెళ్ళి
పారే నదిలో కానీ లేదా ఏదైనా కాలువలో కానీ కలిపేయాలి. నీటి లభ్యత లేకపోతే ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో ఉంచేయండి. ఇలా చేయటం వల్ల భూమికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి మీరు త్వరలోనే భూ యజమానులు అవుతారు. ఇక రెండో పరిహారం బంగారము మరియు నగలు కొనాలనుకునే వారి కోసం. ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. కానీ బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంట్లో బంగారం నిరంతరం వస్తూనే ఉండాలి అని కోరుకుంటే ఈ శివరాత్రి రోజున మందార ఆకుతో మరో ప్రత్యేక పరిహారం చేయవచ్చు. దీనికోసం కూడా మీరు శివరాత్రి రోజున ఒక మందార ఆకును తెచ్చుకోవాలి. ఆ ఆకు మీద మీ గుప్పిట నిండా శనగలు వేయండి. శనగలు గురుగ్రహానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం కొనుగోలుకు గురుబలం చాలా అవసరం. ఆ శనగల మీద కొద్దిగా పసుపు వేయండి. పసుపు మంగళకరమైనది మరియు లక్ష్మీప్రదమైనది. ఆ పైన కొన్ని ఆవాలు చల్లండి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ధనాకర్షణను పెంచుతాయి. ఈ మూడింటిని మందార ఆకు మీద పెట్టి మీ ఇంట్లోని శివుడి పటం ముందు ఉంచి దీపం వెలిగించండి. స్వామి, నా ఇంట్లో బంగారం కొనే యోగం ప్రసాదించు, మాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు అని వేడుకోండి. ఈ ఆకును కూడా 24 గంటల పాటు అలాగే ఉంచి మరుసటి రోజు తీసి పారే నీటిలో కలిపేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీరు ఊహించని విధంగా బంగారం కొనే అవకాశాలు వస్తాయి. ఈ 2 పరిహారాలు విడివిడిగా మీ అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. భూమి కావాలనుకునేవారు కందిపప్పు బెల్లము పరిహారం చేయండి. బంగారం కొనాలనుకునేవారు శనగలు పసుపు ఆవాల పరిహారం చేయండి. ఒకవేళ మీకు 2 కోరికలు ఉంటే 2 వేరువేరు ఆకుల మీద ఈ పరిహారాలను చేసి శివుడి ముందు ఉంచవచ్చు. శివరాత్రి రోజున ప్రకృతిలో ఉండే శక్తి మన సంకల్పానికి తోడైతే ఫలితాలు చాలా వేగంగా ఉంటాయి. మందార ఆకులో ఉండే సహజ సిద్ధమైన దైవిక శక్తి ఈ ధాన్యాలలోని గ్రహ శక్తిని గ్రహించి మన కోరికను విశ్వానికి బలంగా చేరుస్తుంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతితో మనకు ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించుకోవటం. ఈ పరిహారాలు చేసేటప్పుడు మనసులో ఎటువంటి సందేహం లేకుండా పూర్తి విశ్వాసంతో చేయండి. శివుడు భోలాశంకరుడు. మన భక్తితో ఒక చిన్న ఆకును సమర్పించిన ఆయన సంతృప్తి చెంది మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. కనుక శివరాత్రి రోజున ఉండే ఈ అద్భుత ఘడియలను అస్సలు వదులుకోవద్దు. మందార చెట్టును గౌరవించండి, ప్రకృతిని ప్రేమించండి, పరమశివుడి కృపకు పాత్రులు అవ్వండి. ఈ పద్ధతి పాటించటం వల్ల మీ ఇంట్లో బంగారము నగలు కొంటూనే ఉంటారు మరియు భూముల యోగం కలుగుతుంది. ఇదొక సులభమైన మరియు శక్తివంతమైన మార్గం కనుక అందరూ ఈ మహాశివరాత్రి రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసి మీ కోరికలను తీర్చుకుని సంతోషంగా జీవించండి. అలాగే ఈ శివరాత్రి రోజు పంచముఖ రుద్రాక్షను కొని మెడలో ధరిస్తే మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి, కష్టాలు కూడా పోతాయి, శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు పూజ చేసేవారు విభూతిని ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. చేసే పూజకు ఉపవాసానికి అభిషేకానికి కూడా 1000 రెట్ల ఫలితం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.